హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్. పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నలందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా, చాలా రోజుల తర్వాత మనం స్టోరీస్ చెప్పుకోబోతున్నాం. కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను ఏ రోజు స్టోరీ ఆ రోజు పెట్టడానికి. ఓకే, మరి ఇక ఆలస్యం చేయకుండా మనము కథలోకి వెళ్ళిపోదాం. నేను మీతో పాటు ఇంకొక అద్భుతమైనటువంటి కథను తెలుసుకోవటానికి చాలా సంతోషంగా ఉన్నాను. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మనం తెలుసుకునేటటువంటి కథ తెలివైన గొర్రె మరియు తోడేలు. ఏంటి అసలు ఈ గొర్రె తోడేలు మనకి ఏం తెలియజేస్తున్నాయో తెలుసుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోయే ముందు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరిచ్చే చిన్న కమెంట్, ఒక లైక్ వల్ల నాకు ఇంకా మంచి మంచి కథల్ని మీ ముందుకి తీసుకురావాలనే ఆసక్తి అనేది కలుగుతుంది. ఓకే, మీరు ఇచ్చే చిన్న కమెంట్ నాకు బూస్టప్ లాగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గొర్రె తోడేలు. ఒక గొర్రెల కాపరి గొర్రెలుని కొండలోకి తీసుకెళ్ళాడనమాట. అయితే ఆ గొర్రెల మందలో ఒక గొర్రె ఏం చేస్తూ ఉందంటే చక్కగా పచ్చిక బయళ్ళని మేస్తూ ఉందన్నమాట. చిగుర్లని మేస్తూ అలా వెళ్తూ వెళ్తూ ఈ గొర్రెల మందలో నుంచి అది తప్పిపోయి ఇంకా పైన ఉన్నటువంటి కొండపైకి వెళ్ళి చివరికి వెళ్ళి చక్కగా లేత చిగుర్లు ఉన్నటువంటి గడ్డిని మేస్తూ ఉందన్నమాట. అది ఓకే, చక్కగా ఆస్వాదిస్తూ ఉంది దాని రుచిని. ఎంతో తీయగా, ఎంతో ఆనందంగా తను ఆ గడ్డిని ఆస్వాదిస్తూ ఎంతో అద్భుతంగా తింటూ ఉందన్నమాట. ఇలా ఆస్వాదిస్తూ తింటూ ఉండటం వల్ల అది అలా తింటూ తింటూ తల వంచుకొని తింటూ ఉండేసరికి మిగిలిన గొర్రెలన్నీ కూడా అవి మేస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. చివరికి ఇది ఒక్కటే మిగిలిపోతోంది. అది గమనించట్లేదు, నేను గొర్రెల మందలో నుంచి విడిగా ఉన్నాను అని ఏది కూడా తను చూసుకోలేకపోయిందనమాట. అంటే అంత ఏమంటారు, ఎక్కువగా ఆనందంతో తను తింటున్నటువంటి గడ్డిని ఎంతో ప్రేమగా స్వీకరిస్తూ ఆస్వాదిస్తూ ఉండేసరికి అది గమనించలేకపోయింది ఆ గొర్రె. అయితే అలా తల వంచుకొని తింటూ ఉంటుంటే అటువైపుగా ఒక తోడేలు అనేది వస్తుంది. అది కూడా గమనించలేదు. తోడేలు తన మీద పడబోయేసరికి గొర్రెపిల్ల భయపడి కొంచెం వెనక్కి జరిగిందనమాట. అప్పుడు స్పృహలోకి వచ్చిందనమాట. వచ్చి వెనక్కి జరిగి తోడేలుని ఒక నిమిషం ఆగమని చెప్పిందనమాట. ప్రాధేయపడింది. నేను చక్కగా గడ్డి తింటున్నాను, నేను కడుపు నిండా గడ్డి తిన్నాననుకో, ఏమవుతుంది, ఇంకా మంచిగా అది బాగా నమిలి మింగేస్తుంది కదా, అప్పుడు కడుపు నిండుగా ఉంటుంది కదా, అప్పుడు నువ్వు నన్ను స్వీకరిస్తే బాగుంటుంది నీకు కూడా అని తనకి చెప్తోంది అనమాట ఆ తోడేలికి. అప్పుడు నన్ను నువ్వు ఆహారంగా స్వీకరించు అని అంటోంది. అనేసరికి తోడేలు ఏం చేస్తోంది, తను చెప్పే విధానాన్ని బట్టి ఓకే అని చెప్పింది. తను ఓకే అని చెప్పి ఇంకా మరింత గడ్డి నేను తింటాను, కొంచెం వెయిట్ చెయ్యి అని అంటోంది. ఆగు అని, తర్వాత నన్ను ఆహారంగా స్వీకరిద్దు అని చెప్పేసరికి తోడేలు దానికి అంగీకరించి పక్కన
హ్మ్. పక్కకి వెళ్ళి నించుందనమాట. అయితే ఈ గొర్రెపిల్ల గడ్డి తింటూ ఉంది. ఇంకొక తను ఆలోచించింది. ఆలోచిస్తూ మరి నేను గడ్డి త్వరగా తినేస్తాను. దానికి తగ్గట్టు నువ్వు గంటని మోగించు అని అంటుంది. ఓకేనా? అయితే సరే అని దానికి కూడా ఒప్పుకొని ఆ తోడేలు ఏం చేస్తుంది, గంట మోగిస్తూ ఉంది. గంట మోగిస్తుంటే తను గడ్డి తింటుంది. ఇంకా ఏం చెప్తోంది తోడేలు, నువ్వు త్వరగా అంటే గట్టిగా గంట మోగించావనుకో, అంటే ఎక్కువ శబ్దం వచ్చిందనుకో, ఆ శబ్దానికి నేనేం చేస్తాను, ఎక్కువ డాన్స్ చేస్తాను. డాన్స్ చేయటం వల్ల నేను తినే గడ్డి ఏమవుతుంది, త్వరగా జీర్ణమైపోతుంది. అప్పుడు నువ్వు నన్ను చక్కగా ఆహారంగా తీసుకోవచ్చు అని చెప్తోంది ఈ గొర్రెపిల్ల. దానికి కూడా అంగీకరించి ఇంకా తోడేలు ఏం చేసింది, ఆపకుండా గట్టిగా గంటని ఎక్కువ శబ్దం వచ్చేటట్లు మోగిస్తూ ఉంది. ఇది ఇంకా చక్కగా అటు ఇటు గెంతుతూ హ్యాపీగా ఏం చేస్తుంది, చక్కగా గడ్డి తింటూ గెంతుతూ ఉంది. గెంతుతూ ఉండేసరికి ఏమైపోయింది, అప్పుడు ఆ గొర్రెల కాపరి గొర్రెలు, అయ్యో మన నుంచి ఒక గొర్రె తప్పిపోయింది, శబ్దం అవుతోంది, గంట శబ్దము అని గమనించి ఆ గంట శబ్దం ఎక్కడ వస్తుందో అని చూడమ్మా, ఆ గంట శబ్దాన్ని ఎక్కడ వస్తుందో అక్కడికి ఫాలో అయిపోమని ఆ గొర్రెల కాపరికి ఒక కుక్క ఉంటుందన్నమాట. 2-3 కుక్కలు ఉంటాయి. ఆ కుక్కల్ని తను పంపించేస్తాడనమాట. కుక్కలు ఆ శబ్దాన్ని అనుసరిస్తూ తోడేలు దగ్గరికి వచ్చాయి. తోడేలు దగ్గరికి వచ్చి అంటే తను అక్కడ గంట శబ్దం అక్కడే వస్తుంది కదా తోడేలు, అక్కడ ఏముంది, గొర్రెపిల్ల ఉంది. అప్పుడు ఆ కుక్కలు ఏం చేస్తాయి, ఆ తోడేలు మీద పడేటట్లు వాటిని తోడేల్ని బెదిరిస్తాయి అన్నమాట. భయపెట్టేసరికి ఏం చేస్తుంది, ఆ తోడేలు ఇంకా అక్కడి నుంచి పారిపోతుంది. ఓకేనా? అలా తెలివిగా తను ఆలోచించి తను తీసుకున్న నిర్ణయం ఏం చేసింది, తనని తను కాపాడుకోగలిగింది. అలాగే ఆ కుక్కలు కూడా ఆ గొర్రెపిల్లని కాపాడాయి. దానికి ఆ గొర్రెపిల్ల ఏం చేసింది, కుక్కరికి కృతజ్ఞతలు తెలియచేసిందనమాట. మరి ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి, ఎంత చిన్న జీవి అయినప్పటికీ ఒక్కొక్కసారి ఆ తెలివితేటలు ఏం చేస్తాయంటే ఆధిపత్యాన్ని చెలాయిస్తాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆధిపత్యం అంటే అవి ఏమైపోయాయి, ఆ కుక్కలు అనేవి వాటిని తోడేల్ని బెదిరించటం వల్ల అదేం చేసింది, భయపడి అక్కడి నుంచి పారిపోయింది. అవునా? ఇప్పుడు గొర్రెపిల్ల ఏం చేసింది, తన తెలివితేటలన్నిటినీ ఉపయోగించి తనను తను రక్షించుకోగలిగింది. అవునా? ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇది ఈరోజు ఈ తెలివైన గొర్రె అండ్ తోడేలు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నటువంటి నీతి. ఎంత చిన్న జీవి అయినప్పటికీ అవి ఏం ఆలోచిస్తాయి అంటే ఆధిపత్యాన్ని చలాయించే స్థితికి చేరగలుగుతాయి అన్నమాట. అవి మన యొక్క సామర్థ్యము, తెలివితేటల మీద ఆధారపడి ఉంటాయి. ఇది మనం ఈరోజు తెలుసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ. ఎప్పుడు కూడా మనల్ని మనము కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు. ఓకే? ఎప్పుడు ఒక మంచి భావాలతో, పాజిటివ్ ఎనర్జీస్తో మన చుట్టూ నింపుకోవాలి. అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ చిల్డ్రన్స్. ఓకే, మరి మరొక రకమైన అద్భుతమైనటువంటి కథతో నేను ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మరి సెలవు. మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతమైనటువంటి కథను విన్నందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి మరొక కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.